బ్యాక్ టు లైవ్ షో. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నిన్న పలు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే పాక్షికంగా జరిగిందా లేకపోతే కొన్ని చోట్ల కొంచెం ఇంపాక్ట్ ఎక్కువే కనిపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కొంచెం ఎక్కువ ప్రభావం కనిపించినట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణలో అయితే పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు, బీజేపీ పూర్తిగా విఫలమైంది సమ్మె. మరి ఈ సమ్మె వల్ల దాదాపు 16 నుంచి 18 వేల కోట్ల వరకు నిన్న ఒక్కరోజు ఆర్థిక నష్టం వచ్చిందని అసోచాం నివేదిక కూడా ఒక అంచనా ఇచ్చింది. ముఖ్యంగా నర్సులు కూడా సమ్మెలో పార్టిసిపేట్ చేయడం వల్ల వైద్య సంబంధిత రంగాల్లో పూర్తిగా కొంత ఇబ్బంది పడిన వాతావరణం కూడా మనం చూసాం. అయితే ఎంతవరకు ప్రయోజనం ఉంది, ఎంతవరకు కేంద్ర ప్రభుత్వాలు వీటిని పట్టించుకుంటున్నాయి, సమ్మెల అవసరాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఒక యాంగిల్ అయితే, ముఖ్యంగా విద్యారంగం వ్యాపారంగా మారిపోయింది. నిన్న జాగృతి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా రంగాల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి వచ్చారు రాజీవ్ ప్రతాప్ రూఢి. ఆ సందర్భంగా గవర్నర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. లక్ష్యం ఉంటే కానీ సరస్వతి దొరకట్లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేక 4వ తరగతి ఉద్యోగాలకు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అప్లై చేయాల్సిన పరిస్థితి. మరి ఎందుకు ఇటువంటి పరిస్థితి, దీని నుంచి ఎట్లా మేలు చేసే విధంగా, ప్రయోజనం కలిగే విధంగా ఎలా చర్యలు తీసుకోవాలని ఆయన మాట్లాడారు. ఈ అంశాల మీద మాట్లాడడం వాళ్ళ లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు జంధ్యాల రవిశంకర్ గారు, సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత. కరణ ధర్మశ్రీ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ కీలక నేత. మల్లె లింగారెడ్డి గారు, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత. దేవిప్రసాద్ గారు, టీఎన్జీఓ గౌరవాధ్యక్షులు, టీఆర్ఎస్ ముఖ్య నేత. మరొక స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు సునీతారెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. సునీతారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రవిశంకర్ గారు, ముఖ్యంగా సమ్మె గురించి మాట్లాడుకుంటే గత సంవత్సరం చేశారు, ఈ సంవత్సరం చేశారు. అయితే ఆ సమ్మెకి ఈ సమ్మెకి మధ్యలో పెను మార్పులు ఏమన్నా సంభవించాయా? ఓవరాల్ గా కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తోంది అనేది ప్రధానమైన విమర్శ. సరే, కొన్ని డిమాండ్లతో నేను సమ్మెలోకి దిగారు. అయితే కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం ఇగ్నోర్ చేసే పరిస్థితుల్లో ఉంది. సమ్మె విఫలమైందని, లేకపోతే సమ్మె వల్ల ఆర్థిక నష్టం వస్తుంది, లేకపోతే అనేక రంగాలు నష్టపోతున్నాయని. అంటే దీన్ని ఎట్లా ఇప్పుడు ఒకరోజు సెలవు దినం వచ్చింది అనుకోండి, దానివల్ల కూడా కొంత పనులు అవుతాయి, కొంత ఇబ్బందులు కలుగుతాయి, కొంత నష్టం కలుగుతాయి. కేవలం ఒకరోజు సమ్మె వల్ల మాత్రమే నష్టం కలుగుతుందా ఆర్థికంగా? ఓవరాల్ గా ఈ సమ్మెని మీరు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి? మనకి ట్రేడ్ యూనియనిజం కనుక తీసుకుంటే, మనకి ఒక రూలింగ్ కేరళ నుంచి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కానీ మిగతా వాళ్ళు ఎవరు సమ్మెలు చేయడానికి లేదు, ట్రేడ్ యూనియన్కి మట్టుకు ఉంది. ట్రేడ్ యూనియన్ చేయొచ్చు, ఎందుకంటే సమ్మె లేదా ధర్నాలు లేకపోతే నిరాహార దీక్షలు తప్ప ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ఒకదాన్ని వ్యతిరేకించాలంటే ఏం చేయాలి? రోడ్ల మీదకి వెళ్ళి అన్ని తగలబెట్టాలి. వాళ్ళు ఏం చేయట్లేదు. ఇది తప్పకుండా జరుగుతుంది. పైగా ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఎఫ్డిఐలు ఇవన్నీ వచ్చి ప్రభుత్వము ల్యాండ్ ఎక్విజిషన్ ని కూడా క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేసి వీటికి మిగతా విషయాలకు వచ్చేటప్పటికి ఇంకా రైతులు రోడ్డు మీదకి రాలే. మీరు చూసారో లేదు, మరి సింగూరు బ్రహ్మాండమైన జడ్జిమెంట్ 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చింది. సింగూరు ఉద్యమం కూడా దేనికోసం జరిగింది? కార్మికులకి, అక్కడ ఉన్న రైతులకి, వాళ్ళందరికీ రైతుల పొలాలు తీసేసుకుని జరిగినప్పుడు ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల్లో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఉద్యమాల దాకా తీసుకెళ్లటం అనేది ప్రభుత్వ విధానంలో ప్రభుత్వాలు ఉద్యమాల ప్రజల్ని లేదా కార్మికుల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్లటం అనేది ఒక రకంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే వయా మీడియా ప్రభుత్వం అనేది ఏంటి, మనం ఎన్నుకున్న వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు మనకి పాలకులు కాదు. నేను సేవకుడిని అని చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారు అన్నారు. అటువంటి ఇప్పుడు సమ్మె అనేదాన్ని, ఓకే, సమ్మె వలన నష్టాలు ఏం జరుగుతాయి అంటే, సమ్మె లేకుండా సెలవులు ఇచ్చినప్పుడు నష్టాలు జరుగుతాయి. ప్రపంచంలో ఎక్కడ సంవత్సరంలో 60 రోజులు సెలవులు ఏవి రాదు. ఆ నాయకుడు చనిపోతే సెలవు, ఈ నాయకుడు చనిపోతే ఆయన పేరు ఒక సెలవు, ఈయన పేరు మీద ఒక సెలవు. అది జనరల్ క్లాసెస్ యాక్ట్ కింద, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద కూడా సెలవులు తీసుకొస్తున్నారు. ఇన్ని సెలవులు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. కనీసం అబ్రహాం లింకన్ కూడా ఇచ్చి ఉండరేమో US లో. కాబట్టి వాటన్నిటినీ కంపేర్ చేసుకుంటే ఒక రోజున వీళ్ళందరూ మా నిరసన ఇది అని తెలియజేసుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని ఫెయిల్ అయింది అని చెప్పడం ద్వారా, లేకపోతే బీజేపీ ఫెయిల్ అయింది అని చెప్పడం ద్వారా కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడు ఏం చేస్తాయి, మీరు ఆర్టీసీ బస్సులు మేము తీస్తామంటే, మీరు ఆపుతామంటే, బయటకు వెళ్ళి పొద్దున్నే మా దేవిప్రసాద్ గారు అన్నలాంటి వాళ్ళందరూ గ్రూప్ వెళ్ళిపోయి ఆర్టీసీ బస్ డిపో ముందు కూర్చుని బస్సులు బయట రానియకుండా ఆపుతా ఉంటారు. వీళ్ళందరినీ ఎత్తి పోలీసు వ్యాన్లో ఎత్తి తీసుకెళ్లి బస్సులు బయటకు తీసుకురావడానికి వాళ్ళు ఏమంటారు, ఇది ప్రజలకి అడ్డంగా ఉన్నారు, వీళ్ళు ప్రజలకి మేము రవాణా వ్యవస్థ. మీకు ప్రధానంగా వచ్చే ప్రాబ్లం వల్ల బ్యాంకులు
బీమా సంస్థలు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రవాణా సంస్థ, బ్యాంకులు, నిన్న హాస్పిటల్ నర్సులు కూడా చేశారు. ఇవి ఆ మూడేనండి మీకు ఎఫెక్ట్ అయ్యేది. బ్యాంకులు, ఆసుపత్రులు, లేకపోతే రవాణా సంస్థ. ఈ మూడింటినే, ఈ మూడు తప్ప మిగతా వాటికి ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేవు. ఆ మూడింటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది ప్రభుత్వం. నేచురల్ గా ఏమవుతుంది, బ్యాంకులు కూడా కొంతవరకు వదిలేసింది. 26 లక్షల చెక్కులు నిన్న ఒక్క రోజునే ఆగిపోయినాయి, అవన్నీ క్లియర్ అవ్వకుండా. ఓకే, 26 లక్షల రూపాయలు అన్లెస్ ఏదో విపరీతమైన అర్జెన్సీ ఉన్న వాళ్ళకి తప్ప, ఇప్పుడు వచ్చిన స్వైపింగ్ కార్డ్స్ వీటిలోకి వచ్చేప్పటికి సగం మంది సామాన్య మానవుడికి వచ్చే నష్టం చూడండి. అంటే అసోచాం ఇచ్చిన నివేదిక అయితే 16 నుంచి 18 వేల కోట్లు ఆర్థికంగా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం అని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ధర్మశ్రీ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ సమ్మె ఇంపాక్ట్, లేకపోతే సమ్మె వల్ల ప్రయోజనాలు? ప్రభుత్వాలు చేస్తున్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సీరియస్నెస్ రావాలి, ప్రభుత్వానికి రావాలనుకుంటే సమ్మె తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం ఉంది. కార్మికులు, ట్రేడ్ యూనియన్స్, నిన్న మా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందండి, మొత్తం ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ధర్నా బ్రహ్మాండంగా చేశాయి. చేసి అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ క్లియర్గా చెప్పాలని ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నటువంటి దానికి పెద్ద దీని మీద ఏంటంటే ఒక మెసేజ్ అయితే వెళ్ళింది. ఓహో, కార్మికుల తాలూకు డిమాండ్స్ ఇవి, ఎట్టి పరిస్థితుల్లో దీనికి మనం కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది అని. ఇక బ్యాంకింగ్ వ్యవస్థకి నష్టం జరిగింది అంటే, బ్యాంకింగ్ వ్యవస్థలో ఈరోజు నెట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చాలా జరిగాయి నిన్న. పెద్ద దానివల్ల ఏంటంటే కొంతమంది పెద్ద మొత్తంలో అయితే ఇబ్బంది పడ్డారేమో కానీ చిన్న మొత్తంలో ఎవరు కూడా అంత సఫర్ అవ్వలేదు. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ప్రభుత్వానికి కొంచెం చూపించాలా, వీళ్ళు థ్రెట్ చూపిస్తే గానీ, లేకపోతే ఎట్లా వీళ్ళు నిరసన తెలియజేసుకోకపోతే వీళ్ళ తాలూకు డిమాండ్స్ ఎట్లా నెరవేరుతాయి? 100% ఫీల్ అవుతుంది. కాకపోతే అధికారంలో ఉన్న గ్యారంటీగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇదే ఫెయిల్ అయిపోయిందని, విఫలం అయిపోయిందని అలా అంటారు కానీ ముఖస్థుతికి 100కు 100 రూపాయలు కూడా నిన్న మాత్రం సక్సెస్ అయింది. పర్టికులర్గా ఇప్పుడు నేను ఉంది మీరు అనేది ఏంటంటే, ఒక సామాన్యులకి నిజమే నర్సెస్ అందరూ, స్టాఫ్ నర్సులు కానీ, ఏఎన్ఎంలు కానీ వీళ్ళందరూ కూడా చేసినప్పుడు కొంత సఫర్ అయ్యారు. ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అని ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ ధరలు పెరిగినటువంటి పరిస్థితిని కూడా సామాన్యులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారంటే ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత తప్పనిసరిగా వచ్చిందనే భావన అయితే మాత్రం కేంద్ర గవర్నమెంట్ డెఫినెట్ గా గుర్తించింది. లేకపోతే కాకపోతే బయటకు అలా చెప్పడం అనేది చెప్పుకుంటుంటారు అంతే. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ధరల పరిస్థితి కూడా చూడండి. ఇప్పుడు మామూలుగా సామాన్యమైనటువంటి నిత్యావసర ధరలు కూడా విపరీతంగా తారాస్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ వ్యతిరేక భావం కనిపిస్తుంది కేంద్రంలో. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వద్దని చెప్పింది, బిఫోర్ గురించి ఈ నిన్న సమ్మె గురించి ఏమంది, ఇది మనకు రేపు మీకు ఇంకో హాలిడే దాంట్లో ఇస్తాను, నవరాత్రుల్లో మీరు మాట్లాడకుండా ఉండండి అంటే వాళ్ళు ఏం చేయలే. సో అంటే ఇప్పుడు విజయవాడలో కూడా కొంచెం ఇంపాక్ట్ బాగానే కనిపించింది. లింగారెడ్డి గారు, ప్రభుత్వ ప్రతినిధిగా అసలు ఈ సమ్మెను మీరు ఎట్లా చూస్తారు? సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా కేంద్రానికి కార్మిక విధానాలకి వ్యతిరేకంగా చేసిన సమ్మెని? ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తుంది ఏంటంటే, ఈ దేశంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఉంది. అంటే ఒక పని ఒక 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఇచ్చి ఒకరు చేయాలి. అదే పనిని 6,000కు 8,000కు 2-3 చేస్తున్నారు. ఇప్పుడు ఒక 50 ఎకరాల భూమి ఒకరు చేయొచ్చు. 50 ఎకరాల భూమిని 10 మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు 3 ఎకరాల భూమి ఉంటుంది, 3 అన్నదమ్ములు ఉంటారు, ఒక్కొక్కరికి 1 ఎకరా వస్తుంది. పెద్ద ఇప్పుడు ఏమైందంటే గ్రామాల్లో కూడా 100 ఎకరాలు ఉండేటువంటి భూస్వాములు కూడా వాళ్ళ పిల్లలు అంటే 3 తరాలు ఎప్పటికీ ఒకరు 10-12 మంది అవుతున్నారు. అంటే ఆ 100 ఎకరాలు పోయేసి 7 ఎకరాలు 8 ఎకరాలు, వాళ్ళ పిల్లలు పుడితే మళ్ళీ 2 ఎకరాలు. అంటే ఒకరు చేసేటువంటి పని నలుగురు చేయడము, ఒకరికి వచ్చేటువంటి ఆదాయాన్ని నలుగురు పంచుకోవడం అంత ప్రచ్ఛన్న నిరుద్యోగికి వస్తుంది. అంటే వాస్తవంగా నాకు అవసరం లేదు, అదే పని ఆ వ్యక్తి చేస్తాడు. కానీ విధి లేక భుక్తి కోసము నలుగురు చేస్తూ ఆ ఆదాయాన్ని కానీ ఆ ఫలితాన్ని కానీ నలుగురు పంచుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆదాయం తగ్గిపోయి కొనుగోలు శక్తి పడిపోయి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. నిన్న మా జైట్లీ గారు కూడా అన్నారు, కనీసము రోజుకు 350 రూపాయలు వచ్చే మాదిరిగైనా మనం చేయాలని చెప్పి. కానీ దానికి చాలా మంది ఒప్పుకోలేదు. రోజుకు 350 అంటే ఏముంది, 10,000 చిల్లర వస్తుంది. కనీసం నెలకి 18,000 ఎందుకంటే ఈ రోజు అర్బనైజేషన్ ఎందుకైతే ఉంది, ఇప్పుడు మామూలుగా మనకంతా 22% 23% ఉండేటువంటి
పట్టణ జనాభా ఈరోజు 36%, 38%, కొద్ది రోజు పోతే 40% అవుతాం. కేవలం గ్రామాల్లో ఉండేటువంటి మరి ఆ పరిస్థితులు, వాళ్ళకు ఉపాధి లేదు కాబట్టి పట్టణాల్లోకి వచ్చి వాళ్ళ హోదాకు వదిలిపెట్టి, వాళ్ళ చదువును వదిలిపెట్టి, వాళ్ళ నైపుణ్యాలు వదిలిపెట్టి ఎక్కడికంటే ఎక్కడ పనిచేస్తున్నారు. ఈరోజు ఇంకోటి కూడా ఏంటంటే ఈ దేశంలో కానీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్ట్ విధానం, అవుట్ సోర్సింగ్ విధానం వచ్చింది. ప్రభుత్వాలపైన కూడా ఏమైతే ఉందంటే, ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగుల జీతభత్యాలు నాకు తెలిసి దాదాపు 40% ఉంటాయి. అంటే దేశంలో 1% ఉండేటువంటి ఉద్యోగులు కానీ పరిపాలన ఖర్చులు కానీ ఒక 38-40% ఉంటే మిగతా 60%, 62% మిగతా ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వ ఆదాయ మార్గాలంతా కూడా పంచుకునేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. దాంతో ఏమవుతుందంటే ఒక ఇంబ్యాలెన్స్ అయింది. అయితే ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారంటే వాళ్ళకు కూడా పట్టణాల ఖర్చులు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, ఇంటి ధరలు పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు అట్లా ఉంది. ఏదేమైనా కూడా ఇక్కడ ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కదా ముఖ్యంగా కార్మికులు చెప్తున్నా. ఇప్పుడు మినిమం వేజెస్ యాక్ట్ అని ఉంది, కనీస వేతనాల చట్టము. దాంట్లో స్కిల్డ్ ఉంటారు, సెమీ స్కిల్డ్ ఉంటారు, అన్స్కిల్డ్ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు అన్నమాట. అది ఎక్కడ అమలు జరగడం లేదు. అంటే ప్రభుత్వాల్లో అమలు జరగడం లేదు, ప్రైవేట్ వాళ్ళు అసలు అమలు చేయడం లేదు. ఈ రోజు ఏమైందంటే ఎక్కువ ఈ ఉత్పాదకకు సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే పంపిణీ కానీ, సేవలు కానీ ఇవన్నీ ప్రభుత్వాల రంగాల నుంచి ప్రైవేట్ రంగాలకు మారినాయి. ప్రైవేట్ రంగాల్లో మారినప్పుడు కార్పొరేట్ విధానంతో వాళ్ళు కొంత గట్టిగా ఉంటారు. ఎందుకంటే సమ్మెలు వెళ్ళి వాళ్ళు ట్రేడ్ యూనియన్లు కొంత బలహీనపడినాయి. మనం చూసుకుంటే గత 20 సంవత్సరాలకి ఇప్పుడు చూసుకుంటే ట్రేడ్ యూనియన్ల పరిస్థితి బలహీనపడింది. కారణం ఏంటంటే ప్రైవేట్ లోకి ఇవన్నీ కూడా పోయినాయి కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందులు, ప్రైవేట్ వాళ్ళకు కూడా పెట్టుబడులు పెడతారు, వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. వాళ్ళు గట్టిగా ఉండకపోతే కార్మిక సంఘాల నుంచి మరి సమ్మెలు ఎదురవుతాయి. ప్రతి డిమాండ్ కు మేము తలపాలని వాళ్ళు గట్టిగా ఉన్నారు. మరి ఎన్నో రోజులు వీళ్ళు కూడా సమ్మె చేయలేకపోయినారు. ఏదేమైనా కూడా మనిషి కనీసం బ్రతికేదానికి మనం చూస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వము ఈయన అనుకుంటాను ఎవరు మన ఆర్థిక మంత్రి చిదంబరం గారు కానీ కొంతమందిగా 30 రూపాయలతో ఎట్లా బతుకుతారు చెప్పండి. 30 రూపాయలతో బ్రతకచ్చు అని చెప్పి 25 రూపాయలతో 26 రూపాయలతో మనిషి రోజుకు బ్రతకచ్చు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే ప్రభుత్వాలు ఎట్టుంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి. దానివల్ల కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అంటే పార్టీలకు నిన్న జరిగినటువంటి సమ్మె పార్టీలకు అతీతంగా జరిగినటువంటి సమ్మె. ఇందులో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ఉన్నాయి, వామపక్ష అనుబంధ సంఘాలు ఉన్నాయి, ఏ పార్టీకి అనుబంధం లేనటువంటి అనేక మంది చాలా స్వచ్ఛందంగా నిన్న కలవలేదండి. ఇప్పుడు బీజేపీ అనుబంధ సంఘాలు, ఇప్పుడు తెలుగుదేశం అధికార పార్టీ అనుబంధ సంఘాలు ఒక్కటి ఋషి గారు భావాల మధ్య వైరుధ్యాలున్నా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల అందరిలో ఒక ఐక్యత కనిపించింది. ఇవాళ ఐక్యత కనిపిస్తుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్లైనా, ఈవెన్ టీడీపీకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్లైనా, కాంగ్రెస్ అందరం కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి అనేక మార్పులు ఇవాళ ట్రేడ్ యూనియన్ చట్టంలో మార్పులు తెస్తా ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో మార్పులు తెస్తా ఉన్నాయి. అసలు ఉద్యోగుల కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి వీలు లేదనేటువంటి కొన్ని చట్టాలని ప్రయోగించేటువంటి పనిచేస్తా ఉన్నాయి. మొన్న ప్రకటించినటువంటి 7వ PRCలో అనేక దుర్మార్గమైనటువంటి కొత్త మార్గదర్శకాలు పెట్టి అసలు మొత్తంగా ఉద్యోగుల వ్యవస్థకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని మాయం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ ట్రేడ్ యూనియన్లు ఇదేదో రాజకీయ పార్టీలుగా చేసినటువంటి సమ్మె కాదు. బీజేపీ పార్టీగా ఎందుకు సమాధానం ఇచ్చుకోవాలంటే ఇలా అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ మొత్తంగా 18 కోట్ల మంది నిన్న అసలు ఉదాహరణకు మీరు బెంగాల్లో చూస్తే మమతా బెనర్జీ ఇవాళ అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ వామపక్షాలు చాలా నామమాత్రమైనటువంటి పరిస్థితి. కానీ నిన్న బెంగాల్లో జరిగినటువంటి సమ్మెను చూస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నిన్న వీధుల్లోకి వచ్చి మొత్తం బెంగాల్ ఒక ఛాలెంజ్ గా నడిచింది. నిన్న అసలు ఎవరు సమ్మె చేస్తారు, సమ్మె చేస్తే ఏం చేస్తారనేటువంటి భయాందోళన మధ్య కూడా నిన్న పెద్ద ఎత్తున నిన్న తెలంగాణలో కూడా చాలా ఆంధ్ర కంటే కూడా నిన్న తెలంగాణలో చాలా విస్తృతంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఈవెన్ BMS లో ఉన్నటువంటి కొన్ని అనుబంధ సంఘాలు కూడా నిన్న సమ్మెలో పాల్గొనడం అనేటువంటిది ఓ కేంద్ర ప్రభుత్వమా
ఏవైతే నువ్వు అనుసరిస్తా ఉన్నావు ఆ విధానాల పట్ల మార్చుకునేటువంటి ఒక నిరసనను, హెచ్చరికను ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నేను ఎక్కడ బస్సులో ఇంతకుముందు జంధ్యాల రవిశంకర్ చాలా చక్కగా వివరించారు. ఎక్కడ కూడా చిన్న సంఘటనలు జరగకుండా వాళ్ళకు ఉండేటువంటి హక్కుల్ని ప్రతిబింబించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దానిలో కేంద్రం అసలే దీన్ని పట్టించుకోలేదంటే పట్టించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా మనం దత్తాత్రేయ గారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ గానీ ఇప్పుడు కానీ దేవప్రసాద్ గారు చూస్తే గనక ఇది ఒక ఏదో ఆనవాయితీగా జరుగుతున్న తంతులాగా అనిపిస్తోందా, లేకపోతే నిజంగా కేంద్రాన్ని ఇది ఆనవాయితీగా తంతులాగా తద్దినాలాగా జరిగేటువంటి సమ్మె కాదు. ఈ సంవత్సర కాలంలో భారతదేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. అసహనాలకు సంబంధించినటువంటి సమస్య, రోహిత్ వేములకు సంబంధించినటువంటి సమస్య ఉంది, జేఎన్యూలో కన్నయ్యకు సంబంధించినటువంటి సమస్య వచ్చింది, గుజరాత్ లో దళితుల మీద జరిగినటువంటి దాడి సమస్య వచ్చింది. మొత్తంగా దేశవ్యాప్తంగా అనేక సమస్యలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా వాటికి వ్యతిరేకంగా సమ్మె చేసినప్పుడు కానీ వాటికి వ్యతిరేకంగా గొంతులు ప్రశ్నించినప్పుడు మేము కూడా ఇందులో భాగమవుతామనేటువంటి ఒక ఆవేదన, ఆగ్రహం సహజంగానే చోటు చేసుకుంటాం. కాబట్టి ఇవాళ మొత్తంగా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక వర్గాలు ఇలా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇలా పెన్షన్ హక్కుకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం తీసుకొచ్చి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు అన్ని కూడా ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇలా కార్మికులందరం ఐక్యంగా కూడా వామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు బలహీనమైనటువంటి మాట వాస్తవం ఇవ్వాలి. ఎందుకంటే రకరకాల సమస్యలతో ఆ సమస్యల్ని అడ్రస్ చేయలేకపోవడం వల్ల సరైనటువంటి పద్ధతిలో పరిష్కరించకపోవడం కొన్ని బలహీనం కావచ్చు. కానీ సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కారం కోసం వెతికే క్రమంలో అవి బలోపేతం అయితే తప్ప అది వామపక్షమా, స్వపక్షమా, కాంగ్రెస్ పక్షమా, ఇంకొక పక్షమా కాదు. సమస్య ఉన్నప్పుడు తప్పకుండా అందరూ కలిసి ఆ సమస్య సాధన కోసం ముందుకు పోతారు. ఇలా డెఫినెట్ గా మోడీ ప్రభుత్వం డెఫినెట్ గా ఈ సమస్యలు అడ్రస్ చేయాలని మాత్రం కోరుతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏదో తిరుగుబాటు ఇవాళ రాజకీయ పట్ల ఇంతకుముందు రంగారెడ్డి చెప్పినట్టు 40% పోతుందండి. ఈ 40%లో మన ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి గన్మెన్లకు సంబంధించినటువంటి జీతాలు, మన ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి పాటల జీతాలు మొత్తంగా కూడా ఇవాళ ఏమైతుందంటే ఒక 1% ఉన్నటువంటి ఉద్యోగుల మీద 100 మంది ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఖర్చును మనం ఒక బేరేజ్ వేసుకొని శ్వేతపత్రం ప్రకటిస్తే ఎవరికి ఏమి ఇస్తున్నాం అనేటువంటి విషయంలో కూడా కొంత ప్రజలకు తెలిసేటువంటి అవకాశం వీటి మీద స్పష్టమైనటువంటి చర్చ జరగాలి. సునీత రెడ్డి గారు, దాదాపు 2.5 ఏళ్ల ప్రభుత్వం పాలన పూర్తయిన తర్వాత నిన్న ప్రధానమంత్రి ఒక ఛానల్తో విస్తృతంగా మాట్లాడుతూ అంశాల జోలికి అన్ని పోకపోయినా అట్టడుగు వర్గం నుంచి పై వరకు కూడా అందరూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ఓవరాల్ గా ఒక సమ్మరైజ్డ్ లైన్ మనం తీసుకుంటే, అయితే మరి నిన్న సమ్మెని విఫలమైందని చెప్పడం ద్వారా అంతా బాగుందని చెప్పే ప్రయత్నం చేస్తోందా? ఒకవేళ అంతా బాగుంటే అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 18 నుంచి 20 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసే పరిస్థితి ఎందుకు ఉంటుంది? సరే, ఆర్థిక నష్టాలు అవన్నీ ఉంటాయండి సార్, పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి. ఓవరాల్ గా ఎందుకు మీరు ఫెయిల్ అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే? చెప్పే ప్రయత్నం ఏం చేయట్లేదండి. ఎందుకు అంటే మోడీ గారు మీకు మొదటి నుంచి చెప్తున్నారు, తను ప్రభుత్వం చేపట్టిన దగ్గర నుంచి చెప్తున్నారు, మా నినాదమే అభివృద్ధి నినాదం. ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనేది ఒక మా కాన్సెప్ట్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మేము ఎప్పుడు కార్మికులకు వ్యతిరేకం కాదు. కార్మికులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు సమ్మెలు చేయడం అనేది ఇప్పుడు ఈ సంవత్సరానికే పరిమితం కాలేదు. గత ప్రభుత్వాలలో కూడా చేశారు, గత సంవత్సరం కూడా చేశారు. ఎప్పుడు వాళ్ళకి ఏదైతే డిమాండ్లు ఉంటాయో ఆ డిమాండ్లకు అనుగుణంగా ఎప్పుడు వాళ్ళు సమ్మెలు చేస్తూనే ఉంటున్నారు. కాకుంటే ఇప్పుడు ఈ నిన్న చేసిన సమ్మెలో అందరు పాల్గొనలేదు, కొన్ని సంఘాలు మాత్రమే పాల్గొన్నాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన డిమాండ్లలో కూడా వీళ్ళు చాలా వరకు నెరవేర్చిన సందర్భం ఉంది. నిన్న 12 డిమాండ్లు ఏదో పెట్టిండ్రు వాళ్ళు, దాదాపు 7-8 డిమాండ్లు ఒబే చేయడం జరిగింది. కొన్నిట్లలో వాళ్ళ కుదరలేదు, సమ్మెకి వెళ్ళిండ్రు. కానీ ఎప్పుడైనా మా ప్రభుత్వం కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళలేదు. రెండోది ఏంటంటే, ఏదైతే మనం ఈ కార్మిక చట్టాలన్నీ చేసుకున్న ఎప్పుడైనా బ్రిటిష్ కాలం నుంచి అవే ఉన్నాయి. కొన్ని మార్పులు మనకు జనాభా పెరిగిన ధర్మిలో కావచ్చు, మన డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, కొన్ని మన దానికి అనుకూలంగా మార్చుకునే సందర్భం కూడా ఉంటుంది. ఎప్పుడైనా మార్చుకోవాలి కూడా. మనం బ్రిటిష్ కాలంలో చేసినవే మనం పట్టుకొని వెళ్ళడకూడదు. మనం ఏదైతే గత ప్రభుత్వాలు యూపీఏ ప్రభుత్వం తీసుకుందాం, 10 సంవత్సరాలలో 165 రూపాయల నుంచి 250 రూపాయలు పెంచడానికి దాదాపు 10 సంవత్సరాలు టైం పట్టింది. అదే మేము ఓన్లీ 2.5 సంవత్సరాలలోనే ఇప్పుడు వచ్చేసి మేము 250 నుంచి 350 వరకు వాళ్ళకి పెంచడం కూడా జరిగింది. వాళ్ళు అడుగుతున్నారు, మేము పెంచడం జరుగుతుంది, వాళ్ళకి అనుకూలంగానే వెళ్ళడం కూడా జరిగింది నిన్న.
ఎక్కడ వాళ్ళకు ఏదైతే ఆర్థిక పరిస్థితులలో ఇప్పుడు ఏదైతే మార్కెట్ రేట్లు పెరగడం కానివ్వండి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి కానివ్వండి, ఇప్పుడు మారుతున్న పరిస్థితులు కానీ వాళ్ళని కొనుగోలు శక్తి పెంచడానికి కానివ్వండి, మేము కూడా మారుస్తూ వెళ్తున్నాం, వాళ్ళకి అనుకూలంగానే వెళ్ళాము. ఒకటైతే వాస్తవం, యాజ్ ఎ విమెన్ మీకే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు వస్తున్న జీతాలకి లేకపోతే బయట పెరిగిపోతున్న ధరలకి జీవన విధానంలో ఎక్కడ పొంతన కనిపించట్లేదు. అంటే ఒక ఉన్నత వర్గాల పరిస్థితి వేరే ఉంటుంది, అది వదిలేసేయండి. కానీ మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మీకు ఎక్కువ బాగానే తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇవాళ అంగన్వాడీకి సంబంధించినటువంటి కోట్లాది మంది అంగన్వాడీ మహిళా నాయకురాలు కాబట్టి నేను వారికి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేసేది అంటే, కోట్లాది మంది ఇలా అంగన్వాడీ టీచర్లు పనిచేస్తా ఉన్నారు. కేవలం 4,000 రూపాయలు, 350 కనీస వేతనం ఇచ్చినప్పటికీ కూడా 4,000 వేతనంతో పనిచేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళని పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆశా వర్కర్లకు సంబంధించి ఆశా వర్కర్లకు పెంచారు. కానీ 2 రాష్ట్రాల మధ్య ఉండేటువంటి కొన్ని సమస్యల వలన అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ భారతదేశంలోనే ఇవాళ 4,000 నుంచి కనీసం ఆ 7,000 కూడా వాళ్ళకేం సరిపోవు. వాళ్ళ కనీస వేతనం కూడా కాదు. ఇవాళ ఒక రకంగా కనీస వేతనం అంటూ ఫిక్స్ చేస్తూనే చాలా వాటిలలో ఆ కనీస వేతనం అనేటువంటి పదానికి వచ్చేటువంటి అనేక ఇబ్బందులు, హడిల్స్ ఉన్నాయి. దానికి ఏదో పార్ట్ టైం అని పెడతారు, ఇంకోటి ఏదో రకరకాలు పెట్టి అసలైనటువంటి వేతనం అందకుండా చేసేటువంటి కనీసం నేను బీజేపీ పార్టీకి మీ అందరికి కూడా మేము చేసే కనీసం అంగన్వాడీ వేతనాలను కనీస వేతనానికి తీసుకురండి. కనీసం కోట్లాది మంది మహిళలు ఉన్నారు. మనం ప్రైస్ ఇండెక్స్ ఇంపార్టెంట్, మనకి యాడ్ స్టిక్ లేని ప్రైస్ ఇండెక్స్ చూసుకో, జీడిపి చూడు, నీ స్టేట్ జీడిపి ఎంత, నేషనల్ జీడిపి ఎంత ఉంది, వాటిని కంపేర్ చేసుకున్నప్పుడు ఓవరాల్ గా వచ్చేప్పటికి సగటు మనిషికి ఇందాక లింగారెడ్డి అని చెప్పారు 28 రూపాయలు సరిపోతుంది అంటారు. ఆ చెప్పిన అడ్వకేట్ రోజుకి 28 లక్షలు సంపాదించే అడ్వకేట్. మరి ఆయన నీకు 28 సరిపోతుంది, 28 రూపాయలు పర్ డే, 25 రూపాయలు సరిపోతుంది. మానవీయ కోణం అంటే ఒక పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 1,663 రూపాయలు. ఇంకా మొన్న ఏదో పార్ట్ టైం నెలకి 1,663 రూపాయలు. ఇలా 50,000 మంది ఆ జీతం మీద పనిచేస్తా ఉన్నారు మన రాష్ట్రంలో. మొన్న వాళ్ళకి కనీసమైన పెంచాలనే డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని 1,600 నుంచి 4,000 చేయగలిగారు. కానీ కేంద్రం దానికి సంబంధించినటువంటి ఫండ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత. నేను ఎందుకని అంటానంటే, మీరు పెద్దగా ఉన్న జీతాలకు 50,000 ఉన్న వాళ్ళకి 60,000 వేస్తారా, 70,000 వేస్తారా, అవసరం లేదు. కనీసం ఈ అంగన్వాడీలకైనా ఆశా వర్కర్లైనా 1,663 పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం కాంట్రాక్టులు ఈ రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు పేరుకే పార్ట్ టైం కంటింజెంట్ అంటారు కానీ అది ఫుల్ టైం. అది ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్ట్ టైం స్వీపర్ అంటారు. స్వీపర్ అంటే ఏం చేయాలి, 1 గంట 1/2 గంట కసబంత తోసి మంచిళ్ళు పెట్టి అక్కడ పోవాలి. కానీ అక్కడ స్కూల్లో పనిచేసేటువంటి హెడ్ మాస్టర్ కానీ లేకపోతే ఇంకా అధికారులు కానీ వాళ్ళు వేరే వాళ్ళు ఉండరు, అక్కడ సాయం చేస్తానికి వేరే వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళు సాయంత్రం వరకు ఉండమంటారు అనమాట. వాళ్ళు వేరే పని చేస్తానికి లేదు, ఇక్కడేమో పనికి సరిపోయేటువంటి జీతం రాలేదు. విషయం చెప్పినాం. నేనేమో ఏమంటున్నా, ఇప్పుడు 38% 1% ఉద్యోగులు పోయినా కూడా వాళ్ళ సమస్యలు కూడా తీరలేదని చెప్పాలని చెప్తున్నాను. 20,000 ఉంది, 18,000 ఉంది. బ్యాక్ టు లైవ్ షో. జాగృతి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి వచ్చారు. సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి ప్రస్తావించుకుందాం. రవిశంకర్ గారు, విద్య వ్యాపారంగా మారిపోయింది. ఒకటి ఏ సంస్థలైనా కానివ్వండి, పోనీ వ్యాపారంగా మారి ఇన్ని లక్షలు ఇన్ని పెడుతూ ఉన్న పోనీ స్కిల్స్ ఏమన్నా వస్తున్నాయా? మళ్ళీ బీటెక్ చేసిన వాడు కూడా వెళ్ళి 4వ తరగతి ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని కూడా అప్లై చేస్తున్న పరిస్థితి. అంటే పాపం ఆ వచ్చే వాళ్ళకు కూడా, అర్హులైన వాళ్ళకు కూడా కాకుండా వీళ్ళందరూ దానికి పోటీ పడ్డాం. సో ఎట్లా దీన్ని చూడాలి? విద్యా వ్యాపారం అయిపోయిందా అనేది కొత్త ఏమి లేదండి. మనం కూడా ఏంటంటే విద్యా వ్యాపారం అనేది వ్యాపారస్తులకి, చదువుకుంటున్నావా చదువుకుంటున్నావా అనేది మనకి అందరికి తెలిసిన నానుడే. ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి అదొక రకమైన, అంత ఎక్కువ పెట్టుకుంటే అంత అది కూడా ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ అనేది కనుక తీసుకుంటే మనకి సంవత్సరానికి 18 లక్షల మంది ఇంజనీర్లు ఇవాళ ప్రతి సంవత్సరం బయటకు వస్తుంటే కనీసం 6 లక్షల మందికి కూడా ఉద్యోగం ఇప్పించే పరిస్థితి వాళ్ళ దేశంలో, రాష్ట్రాల్లో ప్రభుత్వాలకి లేదు.
లేనప్పుడు నువ్వు న్యాచురల్గా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు చదువుకున్న చదువు ఒకటి ఉంటుంది, చేసే ఉద్యోగం ఇంకోటి ఉంటుంది. మాల్స్లో నేను రీసెంట్గా సుప్రీంకోర్టులో కేసు ఆర్గ్యూ చేయడానికి వచ్చేటప్పుడు డిఎల్ఎఫ్ మాల్కి వెళ్ళాను. డిఎల్ఎఫ్ మాల్కి వెళ్తే అక్కడ లోకేష్ అనే అతని పేరు, అతను వాళ్ళకి కనీసం ఆ మొత్తం మాల్ ఇన్ఛార్జ్ అతను 25,000 కూడా శాలరీ లేదు, మాల్కి ఇన్ఛార్జ్. అట్లా అదే మాల్లో ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారని అడిగాను నేను. అడిగితే ఢిల్లీ ప్రాపర్ అతను అడిగితే 100 మంది ఉన్నారా, వాళ్ళల్లో మోర్ దాన్ 75% ఇంజనీర్లే. అంటే ఈ 6,000-7,000 రూపాయలకి పనిచేస్తుంటారు. ఇక్కడ మనం ఇంకా మన మాల్స్ లో ఇక చెప్పనక్కర్లే, సేల్స్ ఉమెన్ గా గానీ, లేకపోతే మార్కెటింగ్ అనే ఒక పేరు పెట్టి ఇంజనీరింగ్ లోను MBA మార్కెటింగ్ లోను పెట్టి వాటిని తీసుకొచ్చి మనం ముఖ్య కారణం ఏంటంటే డిగ్రీ పేరుకుంటుంది కానీ నైపుణ్యం అనేది లేదు అక్కడ. మీకు వేరే కంట్రీస్ లో, ఇక జపాన్ గానీ వేరే కంట్రీస్ లోకి వెళ్తే వాళ్ళు నైపుణ్యాన్ని ముందు ఎన్నుకుని తర్వాత ఆ విద్యను ఎన్నుకుంటారు, లేకపోతే విద్యలో ఉన్న నైపుణ్యాన్ని మీద ఆధారపడి మాత్రమే ఉద్యోగాలు చేస్తారు. దానికి కారణం ఏంటి అంటే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చే ఒకగారు మన 2 రూములు 3 రూములు ఉన్న ఇంట్లో మనం ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టేస్తాము. వాడికేమి నువ్వు సైట్ చూపించక్కర్లేదు, గ్రౌండ్ చూపించక్కర్లేదు, ప్లే గ్రౌండ్స్ అక్కర్లేదు. మనం చూస్తూనే ఉంటాము మనకి స్కూల్స్ ఎట్లా తయారయ్యావు. ఇప్పుడు నైపుణ్యం అనేది ఎట్లా వస్తుంది? నువ్వు ఎప్పుడన్నా ఒక కంపెనీలో అక్కడ ఏం చేస్తారంటే ఫారిన్ కంట్రీస్ లో ఇట్లా చదువుకోవడం కాదు, డైరెక్ట్ గా కర్మాగారాల్లోనే చదువుకుంటారు. అంటే కర్మాగారాల్లో పని జరుగుతుండగానే అక్కడ పని నేర్చుకుంటే ప్రాక్టికల్ గా డాక్టర్స్ లాగా. డాక్టర్స్ ఎట్లా అయితే వాళ్ళు ఒక శరీరాన్ని కోస్తూ ఇప్పుడు కేంద్రం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యాలయాలు ప్రారంభిస్తుందో దానివల్ల కొంత పరిస్థితుల్లో మార్పు తప్పకుండా ఉంటుంది. దాని మంచి ఆలోచన అది. దాని మంచి ఆలోచన ఎవరు చేసినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనే మనం భావించాలి. రైట్. ఇప్పుడు గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే సరస్వతి ఉంటే లక్ష్మి ఉండేదండి గతంలో. ఇప్పుడు లక్ష్మి ఉంటేనే సరస్వతి ఉంటుంది. అది ఎట్లా అనేది ఇప్పుడు క్లియర్ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మాత్రం కంప్లీట్ సమూలంగా మారిపోయింది అనమాట. అందరూ కూడా ఒక రకమైనటువంటి ఇది. అయితే మీరు ఇందాక ఒక మాట చెప్పారు, పట్టాలు పేరుకే పట్టాలు తప్ప నైపుణ్యత లేదు అని. అంటే నైపుణ్యత జనరల్ గా నైపుణ్యత ఉన్నది లేదే అనేది అంటే స్కిల్ డెవలప్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి ట్రైనింగ్ క్యాంప్స్ కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే వృత్తి విద్యలు ఉన్నాయండి, అవి బాగా అడిగింటిపోతున్నాయి. జనరల్గా కమ్మరి చేసేవాడు కమ్మరిది ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ చేయాలనుకో ఫర్నిచర్ చేయాలనుకుంటే అది ఎవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ తాలూకు స్కిల్ని పెట్టి డెవలప్ చేసుకుంటే బాగుండేది. అలా వృత్తి విద్యలన్నీ కూడా అడిగింటిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక గోల్ పెట్టుకుని సపోజ్ ఇంజనీరింగ్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో అవుదాం అనుకుని చదువుకుని వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా నైపుణ్యం ట్రైనప్ అవ్వాలి కదా. ట్రైనప్ అవ్వడానికి కూడా ఇక్కడ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయవలసినటువంటి సోర్స్ ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం ప్రతి గవర్నమెంట్ కి ఉంటుంది. ఇక్కడ ఏంటండి నిన్ననే మేము పేపర్ బుక్ చేయడం కోసం మా ఇంటికి ఒక ప్రమోటర్ వచ్చాడు. ఆయన మెకానికల్ చదువుకున్నాడు పాపం. ఇక్కడ భీమవరంలో SRK ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడంట. ఇట్లా మా దగ్గర ఉన్నదండి, మాది కేజేపురం అండి, కస్పా జనాపురం. అక్కడ మీరు నమ్మరేమో, మాది అంతా టోటల్ అంతా కూడా మా పాపులేషన్ విలేజ్ పాపులేషన్ అంతా 8,000 మంది పాపులేషన్ అయితే మీకు 500 కుటుంబాలు ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఐడెంటిటీ క్యారేజ్ అలా గౌహతి అస్సాంలో కొంతమంది ఎట్లా అండి చాలా అంటే మా విలేజ్ అని కాదు, జనరల్ గా అనమాట. పట్టుకూటు కోసం వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది పాప చేద్దాం అనుకున్న అవకాశాలు లేక అలాగే దిగజారిపోయి చేయడం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నిజంగా కానీ గవర్నమెంట్ టేకప్ చేసి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కానీ కొంచెం ట్రైన్అప్ చేస్తే మాత్రం డెఫినెట్ గా అది మంచిదే, అది మంచి అవకాశం. ఇప్పుడు నేను తెలంగాణలో అయితే ప్రారంభించారు లింగారెడ్డి గారు, మరి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రారంభం అవుతున్నాయా? పాజిటివ్ గా ఎంతవరకు పనిచేసే అవకాశం ఉంటుంది? ఈ పరిస్థితి నుంచి బయటపడేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కేవలం 22% మాత్రమే యాజ్ టీజ్ గా వాళ్ళు ఏదో ఒక ఉద్యోగానికి పనికొస్తున్నారు. అంటే చిన్నది కానీ పెద్దది కానీ. ఇంకా 7-8% వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో వాళ్ళకు ఏదైనా ఇన్స్టిట్యూట్ లో కానీ ఎక్కడో సెంటర్లో పెట్టి గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు చేస్తే వాళ్ళకు 7-8% పనికి వస్తుంది. అంటే మిగతా 60-62% స్క్రాప్ అనమాట.
అంటే వాళ్ళు ఇంకా దేనికి పనికిరారు. వారు చెప్పినట్టు దేనికి పనికిరాక వాళ్ళు మాల్స్ లోనో లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగమో లేకపోతే ఇంకోటో ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్ అంటే ఏంది కాలువలు తీసేదానికి వీధుల్లో ఖర్చు వచ్చేదానికి కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అంటే దీని అంతా అర్థం ఏంటంటే కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది అది ఒక వృత్తి విద్య. అది వృత్తి విద్య చేసిన తర్వాత మళ్ళీ దానికి ట్రైనింగ్ ఏది, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ట్రైనింగ్. అది అంటే ఏం జరుగుతుంది, ఇది ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదు. అది ఆ యొక్క కోర్సు దేనికైతే అది ఉద్దేశించారో అది అక్కడ జరగడం లేదు కాబట్టి, అక్కడ లేదు కాబట్టి మళ్ళా ప్రత్యేకంగా 4 ఏళ్లలో నేర్చుకుంది 4 నెలలు ఏం నేర్చుకుంటాడు. కాబట్టి ప్రభుత్వాలకు వీళ్ళకి ఉపాధి చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఏదో పనిలో పెట్టాలో దానికి తగినటువంటి నైపుణ్యం ఇవ్వాలని చెప్పి వాళ్ళకు మరి స్కాలర్షిప్లు ఇచ్చి ఖర్చులు పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మా గవర్నమెంట్ లో జరుగుతూ ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 డిఫెక్ట్స్ ఉన్నాయి ఇక విద్యలో. ఒకటి ఏంటంటే థియరీ ఎక్కువైంది, ప్రాక్టికాలిటీ లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చూసాను ఒక చోట, ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు మేక్ ఎ మ్యాన్ ఎ మ్యాన్. అంటే మనిషిని మనిషిగా చేయడమే విద్య లక్ష్యం. మరి అది విద్య మనిషిగా చేస్తా ఉందంటే అట్లా చేయడం లేదు, పోనీ భుక్తి పనికి వస్తా ఉందంటే అట్లా కావడం లేదు. అంటే ఇది తగ్గాలి. ఎందుకంటే ప్రాక్టికల్ మరి బాగా పెంచి తీరి తగ్గిస్తే తప్ప వాళ్ళు పనికిరాలనేటువంటి విషయం మనది. ముఖ్యంగా ఏంటంటే మనది అగ్రికల్చర్ డిపెండెన్సీ దేశం కాబట్టి కూడా వీళ్ళందరూ నాన్ అగ్రికల్చర్ సెక్టార్ లో ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు కాబట్టి కూడా అది ఇబ్బంది ఉంది. సో ఇటు చదువుకునే వాళ్ళు, తల్లిదండ్రులు, ప్రభుత్వాలు అందరూ కూడా దీని మీద ఇప్పుడు 35% 1% ఉద్యోగులు పోతా ఉందంటే నేనేం చెప్తున్నా అంటే పోయినా కూడా సమస్యలు తీరలేదు చెప్తున్నా. పోయినా కూడా వాళ్ళ సమస్యలు, ఎందుకంటే ప్రైస్ ఇండెక్స్ పెరిగిపోతా ఉంది, నిత్యావసర వస్తువుల సూచి ప్రకారం రావడం లేదు. దానికోసం ఇప్పుడు పే రివిజన్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి, అయినా కూడా తిరగడం లేదు. విద్యా వ్యాపారమైంది అనేటువంటి మాట వాస్తవం. ఇవాళ ఎవరికైనా విజ్ఞానం ఉన్నా, చదువుకోవాలనుకున్నా చదువుకునే పరిస్థితి తప్ప చదువుకోవడం అనేటువంటి పరిస్థితి దాదాపు మృగ్యం అయిపోయింది. ఇలా ఒక ఎంబీఏ చేయాలంటే ₹1,00,00,000 ఉన్నటువంటి దేశంలో బతుకుతున్నాం మనం. ఎవరైనా ఒక కనీసం ఆ బిల్డింగ్ ముందుకు పోయి నాకు జీవిత కాలంలో ఈ గడ్డ మీద పుట్టినందుకు ఇందులో చదువుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదనేటువంటి ఆవేదన వచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ల ముందు నుంచి మనం రోజు తిరుగాడుతున్నాం. కాబట్టి ఏమైపోయిందంటే ఇంజనీరింగ్ చదువు అనేటువంటిది డిగ్రీ కంటే కూడా కొంత ఈజీగా దొరికేటువంటి చదువుగా మన సమయం తెలుగు రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా అదే పద్ధతి ఉంది. అసలు ఎక్కడ కూడా మానిటరింగ్ లేదు. ఎన్ని కాలేజీలు ఉండాలి, ఎంతమంది విద్య ఉండాలి, వాటికి అవసరమైనటువంటి 18 లక్షల మంది వస్తే మనం ఎంతమందిని అకామిడేట్ చేయాలని లేదు. ఎవరు పైరవీ చేస్తే, ఎవరి రాజకీయ ఒత్తిడి ఉంటే వాళ్ళ కాలేజీలు ఇవ్వడం, అసలు గ్రౌండ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ లేదు. కనీసం ఒక బిఈ స్టూడెంట్ కు ఫ్యాకల్టీ కావాలంటే ఎవరు చెప్పాలనేటువంటి దగ్గర కూడా లేకుండా మామూలు డిగ్రీ వాళ్ళతో చదివిపించి వాళ్ళ ఏటీఎం కార్డులు యాజమాన్యాల దగ్గర పెట్టుకుని 20 యూజీసీ ప్రకారం మేము స్కేల్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి 5,000 10,000 ఇచ్చి ఎలగొడుతున్నటువంటి సందర్భాలు మనం అనేకం వెలుగులోకి చూసినాం. ఇది చాలా మంచి, అంటే 18 నుంచి 35 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి, బయట వచ్చే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇక్కడ జాగృతి అమలు చేయడం అనేటువంటి చాలా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ కావాలి. అలాగే బయటికి వస్తున్నటువంటి విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం, ఇలా టాస్క్ అని పెడతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం. చాలా బయటికి పంపించేటువంటి వాళ్ళ కూడా మోసాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా ఫారెన్ కూడా పంపించేటువంటి, ప్రభుత్వమే పంపించాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంది. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఇవాళ విద్యని అందరం, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలా చూడండి, ఇలా ప్రక్షాళన జరగాలి. ఇలా ప్లంబర్ లేడు, వెల్డర్ లేడు, ఎలక్ట్రీషియన్ లేడు, ఎవ్వరు కూడా కింది స్థాయి చదువులకి పోయేటువంటి పరిస్థితి లేనటువంటి ఒక అనివార్య స్థితి. ఏమైతే బిఈ, బీటెక్, ఇంజనీరింగ్ బడ్జెట్ లెక్కలు చూసుకోవాలి. కాబట్టి కొన్ని పరిశ్రమలు అయితే మా పరిశ్రమలో ఇంజనీర్లకు స్థానం లేదనేటువంటి బోర్డులు పెట్టేటువంటి పరిస్థితి. సునీత రెడ్డి గారు, మంచి కార్యక్రమం డెఫినెట్ గా తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది మరి ఏ స్థాయిలో ఉంటుంది? గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా ఉండే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు చూస్తున్నారు, మోడీ గారు మొత్తం
స్కిల్ ఇండియాగా, అంటే ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఏదైతే మన భారతదేశంలో 40% ఆఫ్ యూత్ ఉన్నారు, అందరు ఇప్పుడు మన యువ భారత్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకొని స్కిల్స్ పెంచుకొని ఉద్యోగ అవకాశాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో ముందు యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన బ్రదర్స్ అందరు చెప్తా ఉన్నారు, ఏదైతే విద్య కొనుక్కుంటున్నామో, విద్య చదువుకోవడం లేదు కొనుక్కుంటున్నామని చెప్తున్నాము. అది 4 గోడల మధ్య చదువుతున్నారు, చదువు మాత్రమే చెప్తున్నారు, కానీ దానికి సంబంధించిన ప్రాక్టికాలిటీ ఎక్కడ లేదు. కాబట్టి అట్లీస్ట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ అయినా పెట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఏదో ఒక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ లో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న యూనిట్ లో వాళ్ళకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయంగా తీసుకొని దానికి సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తూ ముందుకెళ్తున్న సందర్భం ఉంది. మళ్ళీ వాళ్ళకు సొంతంగా కాళ్ళ మీద నిలదొక్కుకోవడానికి కూడా ముద్రా బ్యాంక్ అని పెట్టేసి వాళ్ళకు లోన్లు ఇవ్వడం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక చేయూతనివ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మీరు లాస్ట్ ఇయర్ కూడా చూసారు, దాదాపు 1.25 crores అలాట్మెంట్ చేయడం జరిగింది. చిరు వ్యాపారులుగా, అరటి పండ్లు అమ్ముకునే వాళ్ళుగా, కిరాణా షాపులు అమ్ముకునే స్కిల్స్ ఉంటేనే కదా ఒక స్కూటర్ మెకానిక్ అయినా, స్కూటర్ మెకానిక్ అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీత రెడ్డి గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైవ్ షోకి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసేందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.